ఏవీ న్యూస్కి స్వాగతం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని పర్వతగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏవీ న్యూస్తో మాట్లాడుతూ పర్వతగిరి మండలంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 550 పైచిలకు మంజూరైనట్లు, పైలట్ ప్రాజెక్టులో భాగంగా జమలపురం గ్రామంలో మంజూరైన 40 మందికి గాను 25 మందికి మొదటి దఫాగా ₹1,00,000 వారి అకౌంట్లో జమైనట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పుల వల్ల సంక్షేమ పథకాల అమల్లో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు సన్నబియ్యం, 55,000 ఉద్యోగాల భర్తీ, రేషన్ కార్డులు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ 6 గ్యారంటీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగరాజు చేస్తారని తెలిపారు. పర్వతగిరి మండలంలోని ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 555 పైచిలకు మంజూరైనాయి. పైలట్ ప్రాజెక్టు జమాలపురంలో 25 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. వారికి మొదటి దఫాగా పేమెంట్ కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు జమాలపురం పైలట్ ప్రాజెక్టు గ్రామంలో ప్రజాప్రభుత్వం 45 ఇళ్ళు మంజూరు చేసింది. అందులో 25 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వారికి మొదటి దఫా పేమెంట్ కూడా రావడం జరిగింది. మొదటి దఫాగా ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ అవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యమే నవనిర్మాణ దిశగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో మండలంలోని ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు, ప్రజాపాలన సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. రైతులకు 500 బోనస్ కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ అనేక సంక్షేమ పథకాలు మా ప్రజాప్రభుత్వంలో పేద వర్గాలు అందిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొన్ని సంక్షేమ పథకాలు కొంచెం లేట్ అవ్వడం జరుగుతూ ఉన్నది. అది వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాచుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకోలేదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయినా కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులను తట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు అయితే మేనిఫెస్టోలో పెట్టినామో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా తీర్చే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. ఏదైతే ప్రతిపక్ష నాయకులు అధికారం వచ్చిన పార్టీ ఏం చేయలేదు, వాటి వల్ల ఏం సాధ్యమైతే లేదు, అసలు వాళ్ళ దగ్గర ఏం పనితనమే లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈ ప్రతిపక్ష నాయకులకు, ఈ ప్రజలకు ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది తప్ప గత పాలకులు ఏం చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఇలా ఇందిరమ్మ రాజ్యంలో సుఖ సందేశాలతో మా ఆడతల్లులకు బస్సు ఫ్రీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ₹500 బోనసు, ₹500 గ్యాస్ సిలిండరు, అనేక సంక్షేమ పథకాలు మేము ఇస్తూ ఉన్నాం. మేము చేస్తూ ఉన్నాం. పరిపాలన ప్రజలు మాకు అందించారు. మేము కూడా ప్రజలకు ఏమేమి చేయాలనో 1 by 1 చేసుకుంటూ వస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలు అందిస్తూ ఉన్నాం. చదువుకున్న యువకుల కోసం రాజు యువశక్తి ద్వారా వారిని ఒక విద్యావంతులుగా, ఒక వ్యాపారస్తులుగా వారికి ఏదైతే ఎంచుకుంటారో ఆ యంత్రాంగాన్ని, షాప్ కానీ, కంప్యూటర్ కానీ, టెంట్ హౌస్ కానీ, ఆటో కానీ వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో వాళ్ళు ఇచ్చే దిశగా పనిచేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా ప్రజాప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలుపుకునే దిశగా మేము పనిచేస్తాం. మేము వచ్చిన 15 నెలల్లోనే 15 నెలల లోపే 15 లక్షల ఉద్యోగాల లోపే 55,000 పైచిలకు ఉద్యోగాలు చదువుకున్న యువకులకు ఇచ్చినాం. ఇచ్చుకుంటూ వారికి కూడా పోస్టింగ్ ఇచ్చి వారి స్థానాలు కేటాయించి వారి హోదాను బట్టి వాళ్ళు ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రజానాయకుడు, మా ఎమ్మెల్యే గారు చూసుకుంటా ఉన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం
పర్వతగిరి మండలంలోని 33 గ్రామాలు, 288 వార్డులు, 14 ఎంపీటీసీలు, ఓ జెడ్పీటీసీ అన్నీ గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా జిల్లా పరిషత్ మీద, మండల పరిషత్ మీద, ప్రతి గ్రామ పంచాయతీ మీద ఎగరేస్తాం. ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క హరునికి అందే విధంగా ముందుండి మేము కానీ, మా పార్టీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ పనిచేస్తాం. ప్రతి ఒక్క హరునికి సంక్షేమాలు అందించే విధంగా మేము ముందుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజలకు పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ముందుకొచ్చి మొట్టమొదటగా విద్య కోసం మా నాయకుడు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. పార్టీలు అతీతంగా వైద్యం కోసం ఎవరు పోయినా కూడా నీది ఏ పార్టీ, నీది ఎవరు అడగకుండా వారి ఎల్ఓసి కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ ప్రతి హాస్పిటల్ పోయి వాళ్ళు పరామర్శించుడు, వాళ్ళు నేనున్నాను వాళ్ళు హామీ ఇచ్చుడు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యాపరం వస్తే ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ వారి హోదాను బట్టి, వారి అర్హతను బట్టి గిరిజన బిడ్డలకు కానీ, హరిజన బిడ్డలకు కానీ, బీసీ బిడ్డలకు కానీ వారికి ఎక్కడ సీట్లు కావాలో అందిస్తూ ఉన్నారు. మెయిన్గా మా ఎమ్మెల్యే గారు బాగా దృష్టి పెట్టేది అంబేద్కర్ వాదిగా ఆయన ఒక అంబేద్కర్ వాదిగా చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెడతారు. చదువుకునే పిల్లల కోసం ఏదైనా చేయడానికి మా నాయకుడు ముందుంటాడని తెలియజేస్తా ఉన్నాను.